హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా డయాబెటీస్కి సంబంధించినవి, ఇతర వ్యాధులకు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వీడియోస్ చూడగలరు. మరి ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు పుచ్చకాయ తినొచ్చా అనే దాని గురించి. ఇప్పుడు వేసవి కాలంలో మనకి పుచ్చకాయలు అనేవి బాగా అవైలబిలిటీలో ఉంటాయి కదా. అయితే ఇది వేసవి తాపాన్ని, తర్వాత వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంచి ఆహారం అన్నమాట. దీంట్లో 90% నీళ్ళే ఉంటాయి కాబట్టి ఇది వేసవిలో చాలా దాహాన్ని తీర్చే ఒక మంచి ఆహార పదార్థం కింద చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువగానే ఉంటాయి. ఒక 100 గ్రాముల్లో 30 క్యాలరీసే ఉంటాయి. 90% ఏమో నీరు ఉంటుంది. మరి దీంట్లో షుగర్ మాత్రము 100 గ్రాములు అంటే ఒక ముక్కలో అన్నమాట ఎంత ఉంటుందంటే 8 గ్రాముల పిండి పదార్థము, 6 గ్రాముల షుగరు, 1 గ్రాము ప్రోటీన్ ఉంటుంది అనమాట. 90% వాటరే ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత వైటమిన్ B6, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి. వైటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇది మామూలుగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ రికవర్ అవ్వాలంటే కండరాలు దీన్ని తీసుకుంటే ఏంటంటే మజిల్స్ అనేవి డీహైడ్రేషన్ నుంచి తొందరగా రికవర్ అవుతాయి. అలాగే దీంట్లో ఉండే పొటాషియం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, రక్త ప్రసారానికి, వీటన్నిటికీ మంచిది. మరి దీంట్లో ఉండే ఈ బీటా కెరోటిన్ వల్ల కళ్ళకి, చర్మానికి కూడా మంచిది. వైటమిన్ సి ఏమో ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే సిట్రులిన్ అనేది ఇన్సులిన్ ప్రాసెస్కి కూడా ఉపయోగపడుతుంది. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అనే దాని కిందకు వస్తే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది జనరల్గా 72 ఉంటుందన్నమాట. మరి గ్లైసిమిక్ లోడ్ మాత్రము ఒక ముక్క తీసుకున్నప్పుడు, ఒక 100 గ్రాముల ముక్క తీసుకున్నప్పుడు గ్లైసిమిక్ లోడ్ మాత్రం 5 ఉంటుంది. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఇది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత షుగర్ పెరుగుతుంది. ఒక ముక్క తీసుకుంటే ఎక్కువగా షుగర్ పెరగదు అనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక ముక్క పుచ్చకాయని చిన్న ముక్కలుగా కోసుకొని ఏమైనా నట్స్తో కానీ, లేకపోతే ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు వేటితో అన్నా కానీ, సాలడ్లో కానీ కలిపి తీసుకుంటే మంచిదన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ మొలకెత్తే గింజలు అలాంటివి తీసుకుంటా ఉంటారు కదా స్నాక్స్ కింద డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాటిలో కూడా ఈ ముక్కలు వేసుకొని తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా షుగర్ అనేది పెరగదు. కానీ ఎక్కువ పుచ్చకాయ తీసుకుంటే మాత్రం 2-3 ముక్కలలో తీసుకుంటే మాత్రం డయాబెటీస్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 72. మామూలుగా అయితే డయాబెటీస్ని పెంచుతుంది. కానీ లోడ్ తక్కువ కాబట్టి ఎంత పరిమాణంలో తిన్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తక్కువ తింటే షుగర్ పెరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఇదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు పుచ్చకాయ తినొచ్చా లేదా అనే టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.